నమస్తే అండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది. మరి 2 ఏళ్లలో ఆయన చేసిన మార్పులు కానీ, ఊర్లలో డెవలప్‌మెంట్ గాని ఏమైనా జరిగిందంటారా? ఊర్లో ఏం డెవలప్మెంట్ జరగలేదమ్మా. హ్మ్. గతంలో 10 ఏళ్ల పరిపాలన జరిగినప్పుడు మరి డెవలప్‌మెంట్ విషయంలోకొస్తే ఊర్లు అయినా కానీ, సిటీ అయినా కానీ డెవలప్ అయింది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మరి నిజంగా అయిందా గతంలో? అయింది. ఎటువంటి డెవలప్‌మెంట్ జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు? రోడ్లు కానీ, నీటి సౌకర్యాలు కానివ్వండి, పథకాలు కానీ, రైతు బంధు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఇలాంటివి బాగానే అందుబాటులో జరిగినాయి. ఓకే. అంటే ఇవే కాకుండా ఇప్పుడు కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు గదా! ఉచిత కరెంట్ కానీ, ఉచిత బస్సు కానీ, రూ. 500 గ్యాస్ కానీ, రైతు రుణమాఫీ గానీ, రైతు బంధు గానీ, ఇవన్నీ అందుతున్నాయా మీకు? గ్యాస్ అందట్లేదమ్మా. అయితే ఇదే విషయంలోని కవిత నిన్న అసెంబ్లీలో ఏడవడం జరిగింది గదండీ! అవినీతి మొత్తం బీఆర్ఎస్‌లోనే జరిగింది అని జెప్పి. అలాగే ఎమ్మెల్సీకి తను రిజైన్ చేయడం గూడా జరిగింది. మరి రిజైన్ చేయడం కరెక్టేనంటారా ఎమ్మెల్సీకి? పదవి లేనప్పుడు రిజైన్ చేయకపోతే ఏం చేస్తుందమ్మా? పదవి ఉండి 15 సంవత్సరాలు వాళ్ళ దగ్గరనే ఉంది కదా. ఇప్పుడు పదవి లేకుండా రిజైన్ చేసినా అని ఇప్పుడు ఏదో గొప్పలు చెప్పుకోవడానికి. అంటే ఇప్పుడు నేను వ్యక్తిగా ఎళ్ళిపోయినా గానీ శక్తిగా తిరిగొస్తా. నేను ఏదో ఒక రోజు సీఎం అయితా అని అంటుంది. మరి అయితదంటారా? అవుతుంది, మళ్ళీ పోతే బీఆర్ జైలుకి పోతుంది, సీఎం అవుతుంది. ఎందుకు బీఆర్ జైలుకి పోతది? లిక్కర్ చేస్తుంది కాబట్టి పోతుంది, అంతే కదా. 6 నెలలు 8 నెలలు జైలుకు పోయి వచ్చిందే కదా. ఇప్పుడు కొత్తగా మనం చెప్పాల్సింది ఏం లేదు. అంటే బీఆర్ఎస్ లో అవినీతి జరిగింది. ఆ విషయంలో చూసుకుంటేనే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళు పక్కన పెట్టేసాను. పక్కన పెట్టేసి ఇప్పుడు ఏమో ఈమె ఏదో నేను పార్టీ పెట్టి నేను సీఎం అవుతాను, ఇదైతాను, వేరే పార్టీలో సపోర్ట్ చేస్తున్నా అంతే. లేకపోతే ఏం ప్రజాసేవ చేయడానికి ఏం కాదు.